నిర్గమకాండం 23వ అధ్యాయం యొక్క విశేషం ఏమిటి అంటే, ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన విషయం ఏంటంటే, వారు పాటించవలసినటువంటి నియామక కాలములను గురించి చెప్పారు. అపాయింటెడ్ టైమ్స్ అని అంటారు. వాటిని పరిశుద్ధ దినములు అని కూడా పిలుస్తారు, హోలీ డేస్ అని కూడా పిలుస్తారు. మనకి బాగా అర్థం కావడానికి మరి ఇశ్రాయేలీయుల యొక్క లేకపోతే యూదుల యొక్క 7 పండుగలు అన్నమాట. 7 పండుగలు అని మనం చెప్పుకుంటున్నటువంటివి దేవుడు వారికి యాక్చువల్గా ఇవి మీరు ఒక నియమంగా పాటించవలసినటువంటి కాలములుగా చెప్పారు. ముందు ఈ 7 పండుగలు ఏంటో జస్ట్ బ్రీఫ్గా ఒక 2-3 మాటల్లో మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఇది మనకు చాలా అవసరం. పండుగ అనేటటువంటిది ఈ కాలంలో మనం చూస్తే అర్థం లేకుండా ఉన్నటువంటి విధానాలు మనం చూస్తున్నాం. అదేదో మనం సంతోషించడానికి, మనం తినడానికి, త్రాగడానికి, ఒక సెలబ్రేషన్లో చేసుకోవడానికి ఈ పండుగ అనేటటువంటిది ఒక అవకాశంగా లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేవుడు నాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఈ యొక్క పండుగలు అవి ఏదో ఈ విధమైనటువంటి లోక విధానంలో ఎంజాయ్ చేసేటటువంటి ఒక విధానం కాకుండా అవి ఒక సత్యాన్ని చూపించేటటువంటివిగా ఉన్నాయన్నమాట. జరగబోతున్నటువంటి ఒక సత్యాన్ని అవి ముందుగానే ప్రజలకు తెలియచేసి వారు వాటిని ఆచరించడం ద్వారా ఆ సత్యాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారన్నమాట. ఈ నియామక కాలాలు లేకపోతే ఈ పండుగలు, ఈ పరిశుద్ధ దినాలు అవి 7, నెంబర్ 7 అన్నమాట. అవి ఏమేంటో మనం చూద్దాం. మొట్టమొదటిది ఈ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఒకళ్ళు. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. చాలు. ఇశ్రాయేలీయులకు మొదటి నెలలో 14వ రోజున వాళ్ళకు పండుగ చేసుకోవాలి. అదొక నియామక కాలం. ఆ పండుగ పేరు ఏమిటి అంటే పస్కా. ఏమండి? మరి ఈ యొక్క పండుగలన్నీ కూడా రాబోతున్నటువంటి సత్యం అని నేను ఏమైతే చెప్పానో ఆ సత్యం ఏమంటే యేసుక్రీస్తు ప్రభు. నాడు వాళ్ళకి తెలియదు, కానీ మనము ఇప్పుడు అవన్నీ దాటినటువంటి కాలంలో ఉన్నాం కాబట్టి మనకు అది తెలిసింది. యేసు ప్రభు ఈ నియామక కాలాలలో ఆయన ఇమిడి ఉన్నారన్నమాట. ఈ పండుగలలో ఇమిడి ఉన్నారు. మొట్టమొదట ఒక ఫౌండేషనల్ ఫెస్టివల్ ఏంటి అంటే వాళ్ళకి పస్కా. దానిని వారి భాషలో పెసాక్ అని పిలిచారు. అది ఎప్పుడు జరుగుతుందంటే మొదటి నెల 14వ తారీఖు. మొదటి నెల అంటే జాన్యువరి అని అనుకునేది, కానీ అది మనకు. కానీ హెబ్రీ క్యాలెండర్ వేరు అనమాట. హెబ్రీలకు ఫస్ట్ నెల ఏంటంటే దానిని అబీబు అని కానీ నీసాను అని కానీ అంటారు. రెండిట్లో ఏదైనా ఫస్ట్ మంత్ అనమాట. సో ఈ నెలలో 14వ రోజున వాళ్ళు పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగ గురించి మనందరూ కూడా తెలుసు కదా. మరి ఈ పస్కా పండుగ అది ఎలాగున అది నెరవేర్చబడింది, యేసులో ఎలాగున నెరవేర్చబడింది అనేటటువంటి దానికి మరొకరు ఈ వాక్యం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు కురిపిండి లేని వారు కనుక క్రొత్త ముత్త అవుట పాతదైన కురిపిండిని తీసిపారవేయండి. అంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువులు వధించారు. క్రీస్తు అను ఎవరు వధించబడ్డారండి? పస్కా పశువు. చూసారా? కాబట్టి పస్కా పండుగలో ప్రాముఖ్యమైనది ఏంటంటే గొర్రె పిల్లను వాళ్ళు వధించడం ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఆ గొర్రె పిల్ల ఎవరు అని మనకు చెప్పబడిందంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన పస్కా పశువుగా మన కొరకు వధించబడ్డారు. నాడు ఇశ్రాయేలీయులు ఆ పండుగను ఆచరించినప్పుడు వారు రక్షించబడ్డారు. నేడు మనం యేసును అంగీకరించినప్పుడు మనం రక్షించబడతాము. కాబట్టి మన యొక్క మాటల్లో మనం చెప్పుకోవాలంటే పస్కా పండుగ అంటే అది మనకు రక్షణ పండుగ అన్నమాట. ఏమంటే ఇది మొట్టమొదటిది. రెండవ పండుగ ఏమిటి అంటే మళ్ళీ మనం లేవీకాండం 23వ అధ్యాయములో 6వ వచనం మనం చదువుకుందాం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తిన. పస్కా అయిన నెక్స్ట్ డే నుండి మరొక పండుగ స్టార్ట్ అవుతుంది. అది 7 రోజులు జరుగుతుంది. అయితే 15 ఈ పండుగ పేరు ఏంటంటే పొంగని రొట్టెల పండుగ. దీనినే ఏమన్నారంటే పులియని రొట్టెల పండుగ అని కూడా అనడం జరిగిందన్నమాట. అంటే ఆ యొక్క ముద్ద పులియకుండా ఉన్నప్పుడే వాళ్ళు రొట్టెలు చేసుకుని వాళ్ళు తినడం అనేటటువంటిది ప్రారంభించాలి.
మరి ఈ యొక్క పులిసిపోయినటువంటి స్థితి అనేటటువంటి బైబిల్లో దేంతో పోల్చబడిందంటే పాపముతో పోల్చబడింది. కాబట్టి పాపము లేనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిని గురించి ఇది తెలియజేస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన జీవితం పరిశుద్ధమైనటువంటిది. ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన యొక్క మరి జీవితంలో ఉన్నటువంటి జీవన శైలి ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి ఆయన మరణంలో కూడా ఆయన ఏమని పిలువబడ్డారు అంటే పరిశుద్ధుడు అని పిలువబడ్డారు. ఆ మాట మనకు ఎక్కడ దొరుకుతుందంటే చూడండి, కీర్తన 16వ అధ్యాయము 10వ వచనంలో మనకు అందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చాలు చూసారా, సమాధిలోనికి వెళ్ళినటువంటి యేసు ప్రభు గురించి ఇక్కడ ఏం రాయబడిందండి? ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన అన్నమాట. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీయవు. యేసు ప్రభు వారి యొక్క శరీరము కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచారు. కాబట్టి ఇది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి జన్మను గురించి, జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి కూడా మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి దీనిని మనము చూసినప్పుడు మొదటి పండుగ ప్రకారంగా మనం రక్షించబడాలి, అది రక్షణ పండుగ. రెండవ పండుగ ప్రకారంగా మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి దీనికి మనం పెట్టుకోగలిగినటువంటి పేరేంటంటే పరిశుద్ధ జీవిత పండుగ. ఏమండి, అది కూడా ఒక పండుగ. పరిశుద్ధంగా జీవించడం కూడా అనుదినం ఒకటి ఇట్స్ లైక్ ఎ సెలబ్రేషన్ అనమాట. మరి ఈ పులియని రొట్టెల పండుగను వాళ్ళ భాషలో ఏమన్నారంటే చగ్ హా మజ్జోట్ అని అన్నారు. అంటే ఒక్కొక్క పేరు ఉంది, ఊరినే నేను మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఇక మూడవ పండుగ దగ్గరికి మనం వద్దాం. ఇది మళ్ళా లేవియ కాండం 23వ అధ్యాయము 10వ వచనంలో మనకు రాయబడి ఉంది. చూడండి, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలేదు. చాలండి, వాళ్ళు పంట పండించుకున్నప్పుడు పంటలో మొదటి పన వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలో తీసుకొని రావాలి. అక్కడ యాజకుడు దానిని దేవుని సన్నిధిలో ప్రథమమైనటువంటి పంటగా దాన్ని అల్లాడిస్తాడనమాట. కాబట్టి దాన్ని అల్లాడించే పన అని అంటారు. దీనిని వాళ్ళు ఏమని పిలిచారంటే ప్రథమ ఫలముల పండుగ అని అన్నారు. మరి వారి భాషలో అయితే దీనిని ఏమన్నారంటే హెబ్రీ భాషలో రీషిత్ కజ్జోర్ అనేటటువంటి మాట వాడారు. మొదటి ఫలం, మొదటి పంట. వారు ఈ పండుగను ఎప్పుడు చేస్తారంటే 14వ తారీఖు పస్కా, 15వ తారీఖు పులియన్ రొట్టెల పండుగ, 16వ తారీఖు ప్రథమ ఫలముల పండుగ. గమనించారా? సో ఈ ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తులో ఎలా నెరవేరింది అంటే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం దాన్ని చూడవచ్చు. వచనం ఏమిటి అంటే చూడండి, 20వ వచనం, మొదటి కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలం అనగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. చాలు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారు. చూసారా, ప్రథమ ఫలము అనేటటువంటిది అక్కడ ఏ రీతిగా పంట ఉన్నదో ఇక్కడ మృతులలో నుండి ప్రథమ పంటగా యేసు ప్రభు వారు ఆయన తిరిగి లేచారు. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ దేని గురించి మనకు తెలియజేస్తుందంటే పునరుద్ధానాన్ని గురించి మనకి తెలియజేస్తుందన్నమాట. మరి యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం 3 వచ్చేసినాయి ఇందులో కదా. ఇది సువార్త యొక్క అసలు నక్షలు అనమాట. సువార్త యొక్క మూలమైనటువంటి సూత్రాలు ఈ 3. మరి దీనిని మనం ఏమి చెప్పుకోవచ్చు అంటే ఇది పునరుద్ధాన నిరీక్షణ పండుగ. ఇది మనలో కూడా ఫలిస్తుంది. మనం కూడా చనిపోతే యేసునందు విశ్వాసం ఉంచి మనం కూడా ఏమవుతామో తిరిగి లేస్తాం. నిరీక్షణ మనకుంది. ఈరోజు మనం దాన్ని పండుగగా చేసుకుంటున్నాం అనమాట. పునరుద్ధాన నిరీక్షణ పండుగ చాలా గొప్ప సంగతి ఇది. సో స్పష్టంగా 3 విషయాలు యేసు ప్రభులో నెరవేరి. ఇక 4వ పండుగ ఏమిటి అంటే చూడండి, మళ్ళీ 23వ అధ్యాయం లేవి కాండం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలంతో నైవేద్యము అర్పింపవలెను. చాలండి, ఇప్పుడు మొదటి దినాన అంటే 16వ తారీఖున వాళ్ళు ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చారా, అల్లాడించే ఫలను. దాని నుంచి లెక్క పెట్టుకుని 50 రోజులు అయిన తర్వాత అప్పుడు పంట పూర్తిగా వస్తుంది అన్నమాట. అప్పుడు వారు గంపలలో వారి యొక్క మరి పంటను దేవుని యొక్క సన్నిధానంలోనికి తీసుకుని రావాలి. క్రొత్త ఫలముతో దేవుని స్తుతించాలి. 50 దినాలు అన్నారు కాబట్టి
దానిని మనం ఏమని చెప్తున్నామంటే పెంతెకొస్తు పండగ అని అంటున్నాం. అయితే వాళ్ళ యొక్క భాషలో, హెబ్రీ భాషలో దాన్ని షావూత్ అని అన్నారు. ఇప్పుడు కూడా ప్రపంచంలో యూదులు ఆ పేర్లో పిలుచుకుంటారు, షావూత్ అని అంటారు అన్నమాట. మరి ఆ రోజు వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి వారు దేవునిని ఈ కొత్త పంటతోటి వారు దేవునిని ఆరాధించడం జరుగుతుంది. ఇది పండగ. అయితే అలా చేసేటప్పుడు ఒక విశేషం ఉందన్నమాట. ఆ విశేషం ఏంటంటే 2 రొట్టెల్ని దేవుని యొక్క సన్నిధిలో పెట్టి వారు దేవునికి సమర్పణ చేయాలి. 2 రొట్టెలు. ఎందుకు 2 రొట్టెలు పెట్టాడా అని ఆలోచించడం జరిగింది. ఇప్పుడు మనము ఇది యేసు ప్రభువులో లేకపోతే యేసు ప్రభు ద్వారా ఏ రీతిగా ఫుల్ఫిల్ అయిందో మనం తెలుసుకోవాలంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 41వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. పేతురు వాక్యం చెప్పారండి. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం పేతురు ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం యొక్క ఎఫెక్ట్గా ఎంతమంది మార్పు చెందారంటే 3000 మంది రక్షించబడ్డారు. వాళ్ళు మరి బాప్తిసం పొందారు. ఇదే రోజు జరిగింది అంటే 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా పెంతెకొస్తు పండుగ దినము వచ్చింది. పెంతెకొస్తు పండుగ రోజున పేతురు లేచి పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడడం జరిగింది. పేతురు ప్రసంగం చేశాడు. 3000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు రెండు రొట్టెలు అని చెప్పాను కదా. ఈ రెండు రొట్టెలు ఏంటంటే ఒకటి యూదులకు సాదృశ్యంగా ఉంది, ఇంకొకటి యూదేతరులైనటువంటి వారికి సాదృశ్యంగా ఉంది. అంటే యేసుక్రీస్తు నందలి రక్షణ ఎవరికి? మానవాళి అందరికీ కూడా. అందుకనే 2 రొట్టెలు దేవునికి సమర్పణ చేయడం. ఈరోజు ఈ 2 భాగాలలో నుండి కూడా మరి యేసును యేసు ద్వారా రక్షించబడినటువంటి వారు దేవుని యొక్క బిడ్డలుగా వారు చేయబడ్డారు. బాప్తిస్మం అంటే మనం సమర్పణ చేసుకోవడమే కదా. కాబట్టి అది గొప్ప సంగతి అంట. కాబట్టి ఇది సంఘ సహవాస పండుగ మనకైతే కదా. సంఘ సహవాసం మన కూడపిల్లలు ఇట్స్ ఎ సెలబ్రేషన్. ఇది ఒక పండుగ అనమాట. మనం ఆనందించి మనందరం కూడా ఇప్పుడు ఒకటే రక్తం, ఆ రక్తంలోనే మనము కడుగుబడ్డాం కదా. ఒకటే రక్షకుడు మనకి. మనం చేరుకునే గమ్యస్థానము ఒకటే పరలోక రాజ్యం. అక్కడ మనం అందరం కూడా ఎలా ఉంటాము? నిత్యము మనము కలిసి ఉంటాం. ఎప్పుడు కూడా ఇలాంటి దేవుని స్తుతించేటటువంటి సంతోషమైనటువంటి స్థితిలోనే మనము ఉంటాం. కాబట్టి దీనిని సంఘ సహవాస పండుగ అని మనం పిలుచుకోవచ్చు. ఇప్పుడు 4 పండుగలు మనం చూసాం కదా. ఈ 4వ పండుగ అది 50 దినాల తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళు 3వ నెల పేరు సివాను. ఆ సివాను అనే నెలలో 4వ తారీఖు 5వ తారీఖు అలాగా ఆ వచ్చేటటువంటి పండుగ అనమాట. అయిన తర్వాత ఇంకా మనకి 7 పండుగలు 4 అయిపోతే ఎన్ని ఉన్నట్టు 3 ఉన్నాయి కదా. ఈ మిగిలిన 3 పండుగలకి కొంచెం గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ దాదాపుగా ఒక 3 నెలల లేకపోతే 4 నెలల కాలం. మళ్ళీ 7వ నెలలో మిగిలినటువంటి 3 పండుగలు స్టార్ట్ అవుతాయి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు దేవుని యొక్క క్యాలెండర్లో, దేవుని యొక్క ఏర్పాట్లలో దేవుడు ఇవన్నీ చేశారు. తన కుమారుని పంపించారు. ఆయన యొక్క మరి మరణము, సమాధి చేయబడ్డము, తిరిగి లేవడము, సంఘం కట్టబడటం జరిగింది. ఇదైన తర్వాత ఉన్నటువంటి కాలాన్ని ఏమన్నారంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం అన్నమాట. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలాన్ని సంఘ కాలము అని అన్నారు మొట్టమొదటి. అలాగే దీనిని కృపాకాలము అని కూడా అన్నారు. 3వది ఏమన్నారంటే పరిశుద్ధాత్మ యుగము అని అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇక్కడ ఆయన లోకంలో ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి కాలం. ఏమండి? ఇదైన తర్వాత ఇప్పుడు మనకు 5వ పండుగను మనం చూద్దాం. 5వ పండుగ ఎక్కడుంది అంటే మళ్ళీ 23వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 24వ వచనంలో రాయబడి ఉంది. చూడండి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాలు. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే శృంగధ్వని అనేటటువంటి మాట. దీనిని ఏమన్నారంటే బూరల పండుగ. శృంగం అంటే బూర అనమాట. బూరల పండుగ అని అన్నారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే 7వ నెల మొదటి దినమున అది వస్తుంది. యూదుల యొక్క 7వ నెల పేరు ఏంటంటే తిష్రి. ఏమంటే ఉన్నాయి మనం తెలుసుకోవడానికి చెప్తానంటే మీరు గుర్తుపెట్టుకోగల తినేవి. తిష్రి అనేటప్పుడు వాళ్ళు 7వ నెల మొదటి రోజున వాళ్ళు చేసుకునేటటువంటి పండుగ ఏంటంటే బూరల పండుగ. అంటే బూరలు ఊరుతారు. ఏమండి?
ఇప్పుడు కూడా ప్రపంచంలో యూదులు అలా చేసుకుంటారట. వాళ్ళు ఆ దినాల్లో బూరలు ఊగుతారట. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? బూరల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది? అది యేసు ప్రభువులో ఎలా నెరవేరబోతుంది అని మనం తెలుసుకోవాలని అనుకున్నట్టయితే మరలా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం మనం చదువుతున్నాం. చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదు. బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. చాలండి. ఇక్కడ విన్నారా ఏ మాట? ఏం రోగుతుంది? బూరం రోగుతుంది. బూరం రోగినప్పుడు మృతులైనటువంటి వారు లేస్తారు అక్షయులుగా. అదే బూర శబ్దానికి బ్రతికున్నటువంటి వారందరూ కూడా కనురెప్ప పాటులో వారు మార్పు చెందుతారు. చూసారా? ఇలా చెందినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళందరూ కూడా ఇలాగా మరణించి లేచినటువంటి వారు, మార్పు చెందిన వారు ఒక్కసారి అలాగ కనురెప్ప పాటులో మధ్యాకాశంలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఈ బోరధ్వని దానికి గుర్తుగా ఉందన్నమాట. ఇది ఒక పిలుపు అన్నమాట. సో ఈ పిలుపును ఎవరు వింటారు? యేసును నమ్మినటువంటి వారికి వినపడుతుంది ఈ పిలుపు. ఎవరైతే యేసును రక్షకునిగా అంగీకరించి ఆయన సాక్షులుగా లోకంలో జీవిస్తున్నారో వాళ్ళకు వినపడుతుంది అన్నమాట. వాళ్ళు మరణించున్నప్పుడు కూడా చూసారా, దేవుని కుమారు యొక్క స్వరం వినబడినప్పుడు వాళ్ళు లేస్తారని యేసు ప్రభువు యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఆ యొక్క గడియ వస్తూ ఉన్నది. అలాగే మనం జీవించున్నటువంటి వారు కూడా ఈ శరీరం అక్షయమైనటువంటి దేహంగా మార్పు చెందుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క పండుగ, బూరల పండుగ, యేసుక్రీస్తు యొక్క రాకను మనం పొందేటటువంటి మార్పును తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పండుగ మనం ఏ పేరు ఇచ్చుకోవచ్చు అంటే రాకడ సిద్ధపాటు పండుగ. ఏమండి, బాగుందా? నేనే పెట్టినా అక్కడ చదవలే. మనం రాకడికి సిద్ధపడడం కూడా ఒక పండుగే కదా. ఇట్ ఈస్ సెలబ్రేషన్. వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్స్. ఒక ఎంతూసియాజంతో, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి మనము రోజు రోజుకి కూడా మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఒక గొప్ప స్థలానికి మనం వెళ్ళబోతున్నాం అనుకోండి, ఒక సైట్ సీయింగ్, ఒక మంచి స్థలానికి మనం వెళ్ళబోతున్నాం అనుకోండి, అప్పుడు నీరు గారుతున్న మొహంతో ఎవరు కూడా ఉండరు. ఎంత ఉత్సాహం ఉంటారండి. గబగబా మన బాక్స్ సర్దేసుకుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమేమి అవసరం అవుతాయి అన్నీ సర్దేసుకుంటారు. అసలు హడావిడే హడావిడ. అవునా కదా? పరలోకం వెళ్తున్నాం అంటే ఇంకెంత ఆనందం ఉండాలి. ఏమండి, ఏదో కోల్పోయినట్టు పరలోకం అని కానీ యేసు ప్రభు వస్తున్నారంటే ఇప్పటికి ఏదో మరి చాలా ఆందోళన. ఈ నిజమైనటువంటి విశ్వాసాల జీవితాలు ఇవి ఉండవు. అర్థమైందా? సో రాకడ సిద్ధపాటు పండుగలో మనం అందరం కూడా ఉన్నామన్నమాట. తర్వాత నెక్స్ట్ దానికి మనం వెళదాం. మళ్ళా 23వ అధ్యాయం లేవీకాండం 27వ వచనం మనం చదువుకుందాం. ఈ 7వ నెల 15వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేదు. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలేదు. చాలండి. ఈ యొక్క పండుగ పేరు ఏంటంటే పాప ప్రాయశ్చిత్తార్థ దినం అని అన్నారు, లేకపోతే పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ అని కూడా అనొచ్చు. ఈ పండుగ దీనిని అంటే ఈ పండుగ రోజు వాళ్ళు సంతోషంగా ఉండి చేసుకునే పండుగ కాదు. ఇది తమను తాము దుఃఖపరుచుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నియామక కాలం. పాప ప్రాయశ్చిత్తార్థం, పాపాన్ని కానీ మనకు అర్థమైపోతుంది, దుఃఖానికి సంబంధించినటువంటి మాట. మరి ఇది ఈ పండుగ అంటండి ఒక రకమైన పెద్ద పండుగ అంట. అందుకని వారు ఏ రోజున చేసుకుంటారంటే మహావిశ్రాంతి దినము అని వ్రాయబడి ఉంది. అంటే వివరాలన్నీ అంత తర్వాత ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోవచ్చు కావాలంటే. మహావిశ్రాంతి దినం ఆ రోజు మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉందన్నమాట. ఇది లేవీకాండం 16వ అధ్యాయంలో వివరంగా అధ్యాయం అంతా అదే ఉంటుంది ఈ పండుగ గురించి. అయితే నేను మీకు ఈజీగా చెప్తాను. ఆ రోజు 2 మేకలను తీసుకొస్తారు. ఒక మేక వాళ్ళు చీట్లు వేస్తారన్నమాట. ఒక మేకకి ఏమి చీటి వస్తుందంటే ఇది దేవునికి ప్రతిష్ఠితము అని వస్తుంది. ఇంకొక మేకకు అజాజేలు అని వస్తుంది అన్నమాట. సో ఏదైతే దేవునికి ప్రతిష్ఠితమో ఆ మేకని వారు బలి అర్పించి దేవునికి సమర్పణ చేస్తారు. 2వ మేక మీద ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తన చేతులు పెట్టి ప్రజలందరి పాపాలను దాని మీద పెట్టి దానిని ఆలయం వెలుపల, ఆవరణం వెలుపల, ప్రజలు నివసించే స్థలానికి వెలుపల బయటికి తీసుకెళ్లి తన అరణ్యంలో విడిపెట్టడం జరుగుతుంది. దాన్ని అజాజేలు అని అంటారు.
ఏమండి? సో ఇప్పుడు మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశారంటే మన పాపములన్నింటినీ, లోక పాపములన్నింటినీ కూడా మోసుకొని పోయేటటువంటి ఆ యొక్క పశువుగా ఆయన, తర్వాత ఆయన ఏం చేశారు, గవిని వెలుపట, ఊరి వెలుపట, ఆలయానికి వెలుపట కదా, బయటికి ఆయన్ని పంపించేశారు. సో ఈ రీతిగా జరిగినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఆ రోజు దుఃఖపడి తమ పాపాలు వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు నిజంగా వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అక్కడే బలి జరిగిపోతారు, ఆటోమేటిక్గా మనకు క్షమాపణ చేస్తారని ఇక్కడ రిలాక్స్డ్గా ఉండరు. వాళ్ళు నిజంగా దుఃఖపడాలి, వాళ్ళ పాప విషయాలు వాళ్ళు పశ్చాత్తాపడాలన్నమాట. అయితే మన జీవితంలో ఆల్రెడీ అది జరిగింది. మరి ఈ పండుగ దేని గురించి తెలియజేస్తుంది అంటే ఈ పండుగ భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఒక గొప్ప దుఃఖ సంబంధమైనటువంటి కార్యాన్ని గురించి తెలియజేస్తుంది. అదేంటో జకర్యా గ్రంథంలో చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథంలోనికి రండి, 12వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుడు. చాలు. ఇక్కడ దావీదు సంతతి వారు యెరూషలేము నివాసులు ఏం చేస్తారంట, తాము పొడిచినటువంటి వారిని చూచి వాళ్ళు దుఃఖిస్తూ ప్రలాపించడం మొదలు పెడతారు. ఏమండి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, యోధావారు అంటే ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళు ఈరోజు అంటే ఇప్పుడు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు మరి మెస్సియాగా అంగీకరించలేదు. మనకు తెలుసు కదా, నాటి నుండి నేటి వరకు కూడా. అయితే కొంతమంది ప్రజలు వాళ్ళు నమ్మారు కానీ ఇశ్రాయేలు జాతిగా, ఇశ్రాయేలు దేశముగా యేసును మెస్సియాగా అంగీకరించలేదు. కానీ ఒకరోజు వస్తుందంటండి, ఆ రోజున వాళ్ళు అయ్యో మేము మా పితరులు సిలువ వేసినటువంటి ఆ యేసే మాకు ఇస్తారు అని వాళ్ళు ఆ రోజు తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారంట, దుఃఖించి ప్రలాపిస్తారు. నేను చాలా సింపుల్గా చెప్పిన, చాలా దీనికి మనం ఇంకా వివరంగా చెప్పుకోవడం చాలా విషయాలు. కానీ ఆ రోజు ఇశ్రాయేలు జాతి అంతా రక్షించబడేటటువంటి రోజు. ఏమండి? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పాలనను ఆయన ప్రారంభిస్తారు. ఏమండి? అర్థమైందా? కాబట్టి ఈ పండుగను మనం ఏమని పిలవచ్చు అంటే ఇశ్రాయేలీల రక్షణ పండుగ. ఏమండి? ఇశ్రాయేలీల యొక్క రక్షణ పండుగ ఇది జరగబోతుంది. ఇక ఆఖరి పండుగ ఏమిటి అంటే మనము 23వ అధ్యాయం లేవికాండం 34వ వచనం చదువుకున్నాం. పర్ణశాలల పండుగ ఫైనల్ ఫెస్టివల్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఏం చెప్పారంటే, మీరు ఐగుప్తు దేశంలో మీకు సొంత ఇల్లు లేవు, తర్వాత అరణ్య ప్రయాణాన్ని కూడా మీరు మొదలుపెట్టి మొదటి సంవత్సరం మొదటి 40వ సంవత్సరం వరకు మీరు ఎందులో నివసించారు, పర్ణశాలలు గుడారాలు పెట్టుకుని మీరు నివసించారు. కాబట్టి ఇదిగో మీరు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని మీకు ఒకప్పుడు అలాంటి స్థితి ఉండింది అనేటటువంటి దాన్ని మీరు మర్చిపోకుండా ఉండాలి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా వారు పర్ణశాలల పండుగను ఆచరించాలి. ఈ పండుగను సుక్కోతు అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. అలాగే మరి ఇందాక ప్రాయశ్చిత్తార్థ పండుగ అనగా యోమ్ కిప్పూర్ అంటారు. అంటే యూదులు వాటిని ఆచరిస్తున్నారు నేడు. మీరు ఎప్పుడైనా న్యూస్ పెట్టుకోండి, యోమ్ కిప్పూర్ అని వచ్చిందనుకోండి, అది ప్రాయశ్చిత్తార్థ పండుగ అన్నమాట. ఏదైనా మీరు యూట్యూబ్లో ఏదైనా యూదుల గురించి విషయం చూస్తున్నప్పుడు ఒకవేళ రోష్ హషానా అని వచ్చిందనుకోండి, అది బూరల పండుగ అన్నమాట. ఈ మాటలే వాళ్ళు ఇప్పటికీ వాడుకుంటున్నారు. కాబట్టి చివరి పండుగ సుక్కోతు. ఈ పండుగ రోజు ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి కొన్ని చెట్లు, ఆకులు, కొన్ని కొమ్మలు తెచ్చుకొని అందులోకి వెళ్ళి ఉంటారు అన్నమాట. అయ్యో మా పితరులు అప్పుడు అలాగున్నారు అని జ్ఞాపకం చేసుకుంటారు. ఏమండి? మరి అయితే ఈ పండుగ మనకు ఇప్పుడు మన యొక్క జీవితాల్లో ఎలా నెరవేరబోతుంది? ఈ పండుగను ఎప్పుడు చేసుకుంటారట? 7వ నెల త్రిశ్రీ 7వ నెల 15వ తారీఖున వాళ్ళు అప్పటి నుంచి 7 రోజులు చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రకటన 21:3 వచ్చింది.
దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముందును, వారు ఆయన ప్రజలై ఉందును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చాలు. ఇప్పుడు మనం పర్ణశాలల్లో నివసిస్తున్నటువంటి ఈ పండుగను చూస్తుంటే ఇది ముంగుర్తుగా దేనికుందంటే ఒకనొక రోజు రాబోతుంది, అప్పుడు దేవుడు తానే తన గుడారం వారి మీద, అది నిత్యమైనటువంటి స్థితి అన్నమాట. ఇక వాళ్ళు దేవునితో ఉంటారట, దేవుడు వారితో ఉంటారట. కాపురం ముందును అంటే అర్థం ఏంటి? కలిసి మెలిసి ఎప్పటికీ కూడా ఉంటారు అనేటటువంటి ఒక గొప్ప సత్యం. ఇది నిత్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని గురించి, నిత్యమైనటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం అన్నమాట. దీనిని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇది దేవుని రాజ్య పండుగ. ఇది జరగబోతుంది, చాలా త్వరలో ఇది జరగబోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఈ యూదులు చేసుకునే 7 పండుగలు కూడా 7 గొప్ప సత్యాలకి అవి సూచనలుగా మన ముందు నిలబడుతున్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ 4 యేసు ప్రభువులో నెరవేరినాయి. ఇంకా 4 నెరవేరినంటే 3 నెరవేరకుండా ఉంటాయా? ఖచ్చితంగా నెరవేరితే వాటి కొరకు మనం సిద్ధపడాలి. అయితే ఆ గ్యాప్లో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలో, ఈ పరిశుద్ధాత్మ యుగంలో, లేకపోతే ఈ యొక్క సంఘ కాలంలో మనము ఉన్నామన్నమాట. ఈ కాలము చాలా శ్రేష్టమైనటువంటి కాలం. అయితే ఈరోజు మనము చదువుకున్నటువంటి నిర్గమకాండము 12వ అధ్యాయంలో నుండి ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్పి మరి ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను నేను చెప్పి ముగించాలని నేను అనుకుంటున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం 21 నుంచి 23 వచనాలు చదువుకున్నాం. 21 నుంచి 28 వచనాలు చదువుకున్నాం కదా. దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఏమైనా ఆజ్ఞించారంటే, నేను ఐగుప్తు దేశం మీదకి మహా గొప్ప మరి శిక్ష నేను రప్పించబోతున్నాను. అప్పటికి 9 తెగుళ్ళు దేవుడు పంపించారు ఐగుప్తు దేశం మీద. కానీ ఫరో ఏమీ కూడా మాట వినలేదు. మొండివాడుగా అలాగే ఉండిపోయాడు. అయితే 10వ తెగులు ఏంటంటే, లేకపోతే 10వ శిక్ష ఏంటంటే, దేవుడు ఐగుప్తిలో ఫరో రాజు మొదలుకొని ఆఖరిన ఉన్నటువంటి బానిసగా అట్టడుగున్నటువంటి వ్యక్తి యొక్క కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి జ్యేష్ఠ కుమారుని కూడా ఆయన సంహరించబోతుంది. దాని ముందే చెప్పాడు, సడన్గా చేయలే. నువ్వు గనక ఇదిగో ఇప్పుడు 9 శిక్ష వచ్చి నువ్వు మారలేదు, ఇప్పుడన్నా నువ్వు గనక లోబడకపోతే ఫరో, ఇదిగో నీవు మాత్రమే కాదు నీ ప్రజలందరి యొక్క ఇళ్లలో ఏమవుతుంది, జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. జంతువుల్లో ఉండేటటువంటి జ్యేష్ఠమైనటువంటి మరి ఆ యొక్క పిల్లలు చనిపోతాయి అని చెప్పారు. అయినా కానీ ఫరో తినడం లేదు. అలాంటి సందర్భంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆయన వారికి ఒక ఏర్పాటును చేశారు. సంహార దూత యొక్క మరి చేతిలో పడకుండా ఉండడానికి ఆయన చేసింది ఏంటంటే, వారికి చెప్పారు మోషే ద్వారా, మీరు ఈ మొదటి నెల 10వ తారీఖున ఒక గొర్రె పిల్లను, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల పడితే అది కాదు. నిర్దోషమైన అర్థం ఏంటి? ఏ వంకర లేదు, ఏ కుంటిది కాదు, గుడ్డిది కాదు, ఏ మచ్చలు లేవు, ఏ గాయాలు కూడా లేవు, ఏ అవకరం లేదు, ఒక ప్యూర్ అన్నమాట. ఏడాది ఆ యొక్క దాన్ని మీరు తీసుకొని 10వ తారీఖున 4 రోజులు మీరు ఇంట్లో పెట్టుకోవాలి. 14వ రోజున దాన్ని మీరు వధించాలి. ఆ యొక్క దాన్ని చంపినప్పుడు వచ్చేటటువంటి రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టుకోవాలి. పట్టుకుని మీరు ఏం చేయాలంటే, మీరు మీ ఇంట్లోనే ఉండాలి. మీ ఇంటి ద్వారబంధం మీద దానిని అలా పూయాలి. ఆ లోపల మీరు ఏం చేయాలంటే ఆ యొక్క గొర్రె యొక్క మాంసాన్ని మీరు భుజించాలి. మరి ఈ సమయంలో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ టైంలో సంహార దూత ఐగుప్తులో అలా వెళ్తూ ఉంటాడు. ఏ యొక్క ఇంటి మీద అయితే ఆ యొక్క రక్తం యొక్క గుర్తుందో ఆ ఇంటిని టచ్ చేయకుండా వెళ్ళిపోతాడు. లేనటువంటి ఇంట్లో మాత్రము జ్యేష్ఠ సంతానము నశించిపోతుంది అని చెప్పారు. సో ఎప్పుడైతే ఇశ్రాయేలుకి ఈ విషయాలన్నీ కూడా చక్కగా మోషే చెప్పారో, ప్రజలందరూ కూడా దేవునికి నమస్కారం చేశారు. దేవా, ఎంత గొప్ప, మాకు మరి ఈ యొక్క శిక్ష నుండి మేము శిక్షలో పడకుండా మా కొరకు ఎంత గొప్ప ఏర్పాటు చేసావు దేవా అని చెప్పి వారు దేవునికి నమస్కారం చేసి మోషే చెప్పినట్లే వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విశేషాలు మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు గొర్రెను వధిస్తారు, పళ్ళెంలో రక్తాన్ని తీసుకుంటారు. హిస్సోపు అనేటటువంటి ఒక మొక్క ఉంటుంది, అది వాళ్ళ బ్రష్లో వాడుకుంటారు అనమాట. ఆ హిస్సోపుతో ఆ పళ్ళాన్ని గుమ్మం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ రక్తంలో ముంచి
ఇదిగో ఈ యొక్క నిలువ కమ్మె, అడ్డు కమ్మె, మళ్ళీ నిలువ కమ్మె, మళ్ళీ కింద గడప మీద రాయకూడదు. అర్థమైందా? గడప మీద రాయకూడదు. సో అలా వ్రాయమని, అలా పూయమని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేశారు. గొర్రె పిల్ల యొక్క రక్తం చాలా ఇంపార్టెంట్, మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే దాన్ని ఆ గడప మీద, ఆ తలుపు మీద, లేకపోతే ద్వారబంధం మీద వాళ్ళు పూసినటువంటి ఆకారం చూసారా? షేప్ ఎలా ఉంది? ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది కదా. అది హెబ్రీ అక్షరమాలలో ఒక అక్షర యొక్క షేప్లో ఉంది. ఏమండి, మీకు హెబ్రీ అక్షరాలు నేర్చుకోవాలని అనుకుంటే నేను మీకు చాలా సులువైనటువంటి విషయం చెప్తాను. మీరు ఎక్కడో హీబ్రూ పుస్తకాలకు కొనుక్కోక్కర్లా. 119వ కీర్తన ఉందా? 119వ కీర్తన అది చిన్న కీర్తన, పెద్ద కీర్తన? మొత్తం బైబిల్లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటిలో లాంగెస్ట్ చాప్టర్ అనమాట. అది 8 వచనాలుగా అది డివైడ్ చేయబడి ఉంటుంది. మొదటి 8 వచనాలకి పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది, ఒక చిన్నది ఆలిఫ్. రెండో దాని మీద బేత్, మూడో దాని మీద గీమెల్, అలాగా వ్రాసి ఉంటాయి. ఆ పైన వ్రాయబడినవే హీబ్రూ లెటర్స్ అనమాట. మనకు ఐ ఇలాగ అనమాట. అర్థమైందా? కాబట్టి రాత్రికి వెళ్ళి కంటత పెట్టేసేయండి వాటిని, మీకు హెబ్రూ వచ్చేసినట్టే, స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లో వచ్చేసినట్టే. అయితే ఇప్పుడు ఈ హెబ్రీ అక్షరమాల్లో మన తెలుగుకి హెబ్రీకి ఒక తేడా ఉంటుంది అనమాట. మనం ఆ అంటే ఆయ్ కదా, దానికి పేరేమి లేదు. ఆకి ఆయ్ పలకడం అదే, పేరు అదే. కానీ హీబ్రూలో సౌండ్ వేరు ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. సో మొదటి దాని పేరు, అక్షరం యొక్క పేరు ఆలిఫ్, దాని యొక్క సౌండ్ ఏమో ఆ. అలాగున ఈ అక్షరమాల్లో 8వ అక్షరం ఈ షేప్లో ఉంటుంది అన్నమాట. ఈ యొక్క రక్తాన్ని ఏ షేప్లో అయితే పూసారో ఆ రక్త షేప్లో ఉంటుంది. ఈ యొక్క షేపు ఏమన్నారంటే ఆ 8వ అక్షరం పేరు ఏంటంటే హేత్ అనే అక్షరం. తర్వాత అక్షరాలకి అర్థాలు కూడా ఉంటాయి మళ్ళీ అక్కడ. హెబ్రూ భాష మామూలు భాష కాదనమాట. అక్షరానికి పేరు ఉంటుంది, అర్థం ఉంటుంది. హేత్ అంటే అర్థం ఏంటో తెలుసా? జీవము అని అర్థం, లైఫ్ అని అర్థం అనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ రక్తం ఈ యొక్క షేప్లో ఉంది కదా, అంటే హేత్ అనేటటువంటి లెటర్ కనపడుతుంది కదా, అప్పుడు ఏమర్థం అవుతుందంటే దేవుని జీవములో వీళ్ళు భద్రపరచబడ్డారు. ఈ రక్తపు ముద్రలో ఉన్నటువంటి వారు దేనిలో ఉన్నారు? వాళ్ళు దేవుని జీవములో వాళ్ళు భద్రపరచబడ్డారు. దేవుని జీవం ఎక్కడైతే ఉందో అక్కడ మరణం ప్రవేశించలేదండి. అర్థమైందా? జీవం ఉన్న చోటికి మరణం అనేటటువంటిది ఎంటర్ కాలేదు. అంచేతని సంహార దూత దాటిపోతాడు. రెండవ పాయింట్, ఇప్పుడు అక్షరమాల్లో ఈ యొక్క అక్షరం యొక్క స్థానం 8వ స్థానం అన్నమాట, 8. హెబ్రీ భాషలో నెంబర్స్ కూడా మీనింగ్స్ ఉంటాయి, సంఖ్యలో కూడా అర్థాలు ఉంటాయి అన్నమాట. 8 అనేటటువంటి అంకె యొక్క అర్థం ఏంటో తెలుసా? కృప, గ్రేస్ అని అర్థం. కాబట్టి ఇదిగో ఈ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారు దేవుని జీవంలో మాత్రమే కాదండి, దేవుని యొక్క కృప చేత కృపలో భద్రపరచబడ్డారు. మీరు కృపచేతనే రక్షించబడ్డారు. పౌలు అన్నాడా ఎఫెసీ పత్రికలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే దేవుని యొక్క మరి గొప్ప ప్రేమను బట్టి మీరు రక్షించబడ్డారు అని అంటాడు. కాబట్టి ఈ యొక్క రక్తము ఏమి మనకు సూచిస్తున్నది అంటే, ఇదిగో ఇది కృపకు సాదృశ్యంగా ఉంది. మనను దేవుని కృపకు పాత్రులుగా చేసేటటువంటిది, దేవుని యొక్క జీవానికి పాత్రులుగా చేసేటటువంటిది. చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలందరూ ఎవరి నుంచి కాపాడబడుతున్నారు? లోకంలో నుండి వచ్చే శ్రమ నుంచి కాదు, సాతాను పెట్టేటటువంటి శోధన నుంచి కాదు, దేవుని ఉగ్రత నుండి. ఐగుప్తీయుల మీదకి ఈ యొక్క శిక్షను పంపిస్తున్నారు సాతాను అనుకుంటున్నారా? దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ప్రతి మనిషి మీద ఉంది. ఈ దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే గొర్రెపిల్ల యొక్క రక్తము. చూసారా? ఈ గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఏమున్నదండి? జీవం ఉంది, కృప ఉంది. మన కొరకు సిలువలో వేలాడినటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఆయన యొక్క రక్తమును మనం ఏం చేయాలంటే
హిస్సోప్ అనే కుంచెను వాళ్ళు ఎలా వాడారు, విశ్వాసం అనే కుంచెతో మనం దాన్ని ఏం చేయాలి, మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. అంటే ఏంటి, ఆ రక్తము నా నిమిత్తమే అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, ఆ రక్తం యొక్క ప్రభావము, ఆ రక్తం వల్ల వచ్చేటటువంటి దేవుని కృప, ఆ రక్తం వల్ల వచ్చేటటువంటి దేవుని యొక్క జీవము మనలోనికి వస్తే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండదు. ఎదుగో ఇప్పటి నుండి కూడా క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూశారు. ఇప్పుడు 2 సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఈ యొక్క రక్త ముద్ర వల్ల వీళ్ళు దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. రెండవది ఏంటో తెలుసండి, ఈ రక్తం ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి బానిస జీవితంలో ఉన్నారు, ఐగుప్తు యొక్క చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగి వాళ్ళు స్వేచ్ఛలోనికి వెళ్తూ ఉన్నారు. ఒకటి, యు ఆర్ సేవ్డ్. రెండవది, యు ఆర్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ. యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. అది ఒక్క మాట మనం చదువుకుని చివరిగా ముగించుకున్నాం. యోహాను సువార్త 6:56 చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి. దేవుడు నాకు ఇచ్చింది, నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వాక్య భాగం ఉంది. వీరు ఇప్పుడు గొర్రె పిల్ల యొక్క రక్తము ఏ ద్వారబంధం మీద అయితే పుయ్యబడిందో, ఆ ద్వారబంధం ఉన్నటువంటి ఇంటి లోపల వాళ్ళు ఉన్నారు. లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి, ఆ గొర్రె పిల్ల యొక్క మాంసమును వాళ్ళు భుజించాలి కదా. గొర్రె పిల్ల రక్తములో వాళ్ళు ఉన్నారు, గొర్రె పిల్ల యొక్క మాంసము వారిలో ఉంది. నేను మీ యందు, మీరు. మనం యేసుక్రీస్తు ప్రభువులోనికి విశ్వాసంలో ద్వారా మనం వెళ్తున్నాము. ఎప్పుడైతే పరిశుద్ధ సంస్కారంలో మనం పాలిభాగస్థలం అవుతున్నామో, ఆయన ఏమవుతున్నారు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మరి గుణగణములు మనలోనికి ఏమవుతున్నాయి, ప్రవేశిస్తున్నాయి. చూసారా? కాబట్టి ఇదిగో ఈ పస్కా పండుగలో ఇంత లోతైనటువంటి అర్థము ఇమిడి ఉన్నదన్నమాట. ఇప్పుడు మనకి ఒక థియరీగా ఇదంతా కూడా అర్థమైపోయింది. ప్రశ్న ఏంటంటే, ఆ జీవం మనం పొందుతున్నాము. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ కృపకు మనం పాత్రలమయ్యామా? ఒకవేళ అలా జరగలేదు అనుకో, పర్లేదండి నాకు వద్దండి అన్నాం అనుకో, నో ప్రాబ్లం. కానీ దేవునికి ఉగ్రత కింద లేదు, అది గుర్తుపెట్టు. ఏమైంది ఆ రాత్రి ఐగుప్తులో? ఎప్పుడు లేనటువంటి మహాఘోష ఐగుప్తు, ద ఎంటైర్ ఎంపైర్ అనమాట. అంటే ఆ యొక్క మహాసామ్రాజ్యం అంతటిలో కూడా, ప్రతి ఇంటిలో కూడా గొప్ప దుఃఖము, గొప్ప రోదన ధ్వని వినబడింది. ఎందుకంటే ప్రతి ఇంట కూడా మరణం సంభవించింది. ఒక్కొక్క వీధిలో ఒక ఇంట్లో మరణం సంభవిస్తేనే వీధంతా కూడా ఒక రకమైనటువంటి సైలెన్స్లోకి వెళ్ళిపోతారు, ఒక రకమైనటువంటి దుఃఖంలోకి వెళ్ళిపోతారు. ప్రతి ఇంట్లో ఒకరు చనిపోతే ఎలా ఉండదు ఆలోచించండి. దేవుని యొక్క ఉగ్రత అంత మహోగ్రతమైనటువంటిదిగా ఉంది. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించే కృప అంత ఉన్నతమైనటువంటిదిగా ఉంది. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు మనం తెలుసుకోవాలి, ఈ కృపలో నేను జీవిస్తున్నానా, ఈ జీవాన్ని నేను కలిగి ఉన్నాను. అందుకే ఈ మండల కాలంలో ఈ సత్యాలను మనం మననం చేసుకుంటూ, వీటి ద్వారా మనల్ని మనం విశ్వాసంలో స్థిరపరచుకొని దేవుళ్ళలో స్థిరపరచుకోవడానికి దేవుడు మనకి ఈ కాలాన్ని ఇచ్చాడు. అట్టి రీతిగా మనం కొనసాగిపోవడానికి పరిశుద్ధాత్మ తన సహాయాన్ని మెండుగా మనకి అనుగ్రహించిన దాకా.